ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఆహ్వానాన్ని మన్నించి నా కోసం ఈ పార్టీకి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నా లైఫ్లో కోలుకోలేని ఒక ఎదురుదెబ్బ తగిలింది. అదే నా భార్య పల్లవి నాకు దూరం అవటం. కార్తీక్ గారు ఎమోషన్లో స్లిప్ అవుతున్నారు. నిజం తెలిసిపోతుంది. అదే తను దూరమైందనుకుని చాలా బాధపడ్డాను. కానీ తను తిరిగి వచ్చిందనుకోండి. ఇంకా ఎంతకాలం కవర్ చేస్తావు కార్తీక్? నేను చూస్తాను ఎంతకాలం కవర్ చేస్తావు. కానీ ఆ 7 ఏళ్ళు నేను ఎంత నరకం అనుభవించానంటే, నా పల్లవి నాకు దూరం అయిందన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ ఊపిరి ఆగిపోయినట్టు అయ్యేది. ప్రాణం పోతున్నట్టు ఉండేది. పల్లవితో పాటే నా మొహంలో నవ్వు కూడా దూరం అయింది. నా కళ్ళల్లో జీవం పోయింది. ఇక ఈ జన్మకింతే, పిరికివాళ్లా చావలేక, ధైర్యంగా బతకలేక, జీవోత్సవంలా మిగిలిపోవాల్సింది అనుకునే టైంలో ఒక వార్త నాకు వినిపించింది. నా ఆశల్ని మళ్లీ మొలకెత్తేలా చేసింది. బతుకు మీద మళ్లీ ఆశ కలిగేలా చేసింది. అదే నా కూతురు ప్రాణాలతో ఉందనే వార్త. ఆ క్షణం ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనిపించింది. ఎగిరి గంతేసేంత ఆనందం, పట్టలేనంత సంతోషం. ఒకసారిగా డీజే పెట్టుకుని డాన్స్ చేయాలనిపించింది. డిఎస్పీ హోదాలో ఉన్నాను కదా, ఆగిపోయాను. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు నా కూతుర్ని చూస్తానా, ఎప్పుడెప్పుడు మనసారా నా గుండెకి హత్తుకుంటానా, ఎప్పుడెప్పుడు తనతో నాన్న అని పిలిపించుకుంటానా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవడం కోసం ఫైట్ చేశాను. కోర్టు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాను. కొందరి కాళ్ల మీద కూడా పడ్డాను. అండ్ నౌ, ఒక పెద్ద యుద్ధం తర్వాత నా కూతురు నేను పొందాను. తనెవరో కాదు, పింకీ. పింకీ నా పెద్ద కూతురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.